హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము పల్లిపట్టి ఎలా చేయాలో చూద్దాం. ఈ పల్లిపట్టి చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చూడండి, ఎలా ఉందో చెప్పండి. అయితే ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఒక పావు కిలోని నువ్వులు ఇలా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ మనం చేసేదాన్ని బట్టి నేనైతే ఒక హాఫ్ కేజీ మందం పల్లీలు వేంపి పొట్టు పోయేటట్టు చేసి పక్కన పెట్టుకున్నా. తీసి తర్వాత ఇవి నువ్వులు కూడా దోరగా వేంపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అదే ముగ్గుల్లో మనం కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎందుకంటే కొంచెం అట్లా బెల్లం కరగడానికి. హాఫ్ కేజీకి ఎక్కువ ఫ్రెండ్స్, నేను 600 గ్రాములు దాకా వేసుకున్న బెల్లం. ఆ బెల్లాన్ని మన ఈ స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది వాటర్ ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ వస్తే అంత నీరు అయిపోతుంది. అందుకే వాటర్ వేయద్దు ఎక్కువ. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మనము కరిగించుకోవాలి. అంటే పాకం వచ్చేటట్టు మరిగించాలి. పాకం ఇట్లా కొంచెం జిగురులాగా కొంచెం వచ్చిందనుకో, ఇట్లా వచ్చిన వాళ్ళు ఇట్లా పట్టి తీస్తే తీగ రావాలి. తీగ వచ్చిన తర్వాత మనం దాన్ని తీసి తక్కువ పెట్టుకోవాలి మంట. అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులో వేసుకోవాలి. నువ్వులు పాక వచ్చిన తర్వాత నువ్వులు అందులో వేసుకొని కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్ ఉండదు ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇక ముందుగా మనం వేయించి చిన్నగా వేసుకున్న పల్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ. అవి అందులో నువ్వులు పల్లీలు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని వేసుకుంటాం, పల్లీలు నువ్వులు వేసుకుంటాం, అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. గట్టి పడితే కలపరాదు ఫ్రెండ్స్. వేడిది ఉండగానే వీడియోలో చూపించినట్టు గరిటె కానీ మనకి ఏ విధంగా అసులుగా ఉంటే ఆ విధంగా కలుపుకోవాలి. అయితే ఒక ప్లేట్ కానీ ఒక దాని ఉంటే ఒక బాక్స్ కానీ దానికి కొంచెం ఏంటిది మన నెయ్యి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేసుకొని నెయ్యి అప్లై చేయాలి. అప్లై చేసి ఈ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం వేడి ఉండగానే మన ఈ ప్లేట్లో వేసి అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పల్లిపట్టి లెక్క కావాలనుకుంటేనేమో దీన్ని మనం సమానం ఇట్లా నేర్పి దాన్ని కడి చేసుకోవాలి. మనకు పల్లిపట్టి అవసరం లేదు, పల్లి ముద్దలు లెక్క కావాలనుకుంటే పల్లి ముద్దలు కూడా చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నెయ్యి ఎందుకు వేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, అది మనకు ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందని. ఒక గ్లాసు కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా కొంచెం వెడల్పు వేసుకోవాలి. వెడల్పు వేసుకొని కడిగేసుకోవాలి. గ్లాసు కూడా నెయ్యి రాకపోతే అది అంటుకోపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మెల్లమెల్లగా కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. మీకు పల్లి ముద్దలు కావాలనుకుంటే ముద్ద వేసుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్. ఇక పల్లి పట్టి కావాలనుకుంటే ఈ విధంగా చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇందులో కష్టపడాల్సిన అవసరం పనే ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఈ విధంగా గ్లాస్ పట్టి అన్న తర్వాత సమానం అన్న తర్వాత ఏదైతే మన దగ్గర
కడిగేసేది లేదు కాబట్టి కత్తి పట్టే ఈ విధంగా కడిగేస్తున్నాం. చల్లారినాక కడిగేద్దు ఫ్రెండ్స్. చల్లారినాక కడిగితే గట్టి పడుతుంది. వేడి వేయడంగానే కడిగేసుకోవాలి ఈ విధంగా. మనకు అడ్డం కడిగేసుకోవాలి, ఇట్లా నీళ్ళు కడిగేసుకోవాలి, చిన్న కడిగేసుకోవాలి, లేకపోతే దగ్గరకు వస్తుంది. చూసుకుంటూ నెమ్మదిగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చల్లారినాక తీస్తే ఈజీగా మనకు దాన్ని కడిగేసినాం కదా ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.